జనరల్‌గా కిడ్నీ పేషెంట్స్ ఎర్లీ స్టేజెస్‌లో మనం మెడికేషన్స్‌తోనే ట్రీట్ చేస్తాము. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్‌కు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో మనం డిటెక్ట్ చేసినప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ స్టార్ట్ చేసి కిడ్నీ ప్రొటెక్షన్ మెడికేషన్ స్టార్ట్ చేసి అది స్టేజ్ 5 దాకా పోకుండా మనం ప్రయత్నం చేస్తాం. మనం ఎంత ప్రయత్నం చేసినా ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్. ఏదో ఒక రోజు చాలామంది స్టేజ్ 5కు రీచ్ అవుతారు. మెడిసిన్స్ వల్ల ఈ ప్రోగ్రెషన్‌ను మనం డిలే చేయగలం. అయితే ఇది అడ్వాన్స్ స్టేజ్‌కి రీచ్ అయినప్పుడు, స్టేజ్ 5కు రీచ్ అయినప్పుడు బాడీ ఒక్కోసారి తట్టుకోలేదు. ఈ విష పదార్థాల ప్రభావం అనేది బాడీ పైన మనం చూస్తాం. కొంతమంది పేషెంట్స్‌కు కాళ్ళ వాపు రావడము, కొంతమందికి యూరిన్ కంప్లీట్‌గా తగ్గిపోవడం, కొంతమందికి ఆయాసం రావడం, కొంతమంది మత్తుగా ఉండడము. సో ఈ విష పదార్థాల ప్రభావం ఈ విధంగా ఏదైనా బాడీ పైన చూపించినప్పుడు డయాలిసిస్ అనేది అడ్వైస్ చేస్తాం. సో డయాలిసిస్ అనేది అడ్వాన్స్డ్ స్టేజ్లో, దాన్ని ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఆ ఎండ్ స్టేజ్లో మాత్రమే డయాలిసిస్ అడ్వైస్ చేస్తాం. ఈ ఎండ్ స్టేజ్లో డయాలిసిస్ అనేది తప్పనిసరి. అయితే ఈ డయాలిసిస్ అనేది పేషెంట్ని బట్టి డిసైడ్ చేస్తాం. జనరల్గా డయాలిసిస్ అనేది వారానికి 3 సార్లు చేయాలి. చేసిన ప్రతిసారి 4 గంటలు తప్పనిసరిగా చేయాలి. అయితే ప్రతి పేషెంట్ బాడీ వెయిట్ని బట్టి, వాళ్ళ విషవాత శాతాన్ని బట్టి, వాళ్ళ డయట్ ప్యాటర్న్ను బట్టి కొంతమందికి ట్వైస్ వీక్లీగా కూడా వారానికి 2 సార్లు కూడా మేము సజెస్ట్ చేస్తాం. అయితే 4 గంటలు మాత్రం తప్పనిసరిగా అందరికీ చేయాల్సిందే.